ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము కంప్యూటర్ అవేర్నెస్ యొక్క ఒక మెరాథాన్ టెస్ట్ ఒకటి రాద్దాము. ఇందులో ఒక సెర్టైన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ దీనికి వచ్చే రెస్పాన్స్ని బట్టి మనం ఇలాంటి ఒక 5 ప్లాన్ చేద్దాం. ఓవరాల్గా ఒక సెర్టైన్ నెంబర్ ఆఫ్ బిట్స్, నేనైతే ఒక 300-400 అనుకుంటున్నా, ఆ రేంజ్లో చూద్దాం. మరి రెస్పాన్స్ని బట్టి మరి నెక్స్ట్ వీడియో చేద్దాం. అండ్ వీడియోని ప్లీజ్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ వీడియో నచ్చితే ఫస్ట్ లైక్ చేయండి. ఓకే, ఫస్ట్ మనము సెల్ ఫోన్స్ యూస్ డాష్ టు యాక్సెస్ ఇంటర్నెట్ అంటే మనకి ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూడండి. ఇవి నన్ ఆఫ్ దిస్ తీసేయండి, అంటే అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఇవన్నీ కాకపోతే కదా నన్నుకి వెళ్ళాల్సింది. ఎంఎంఎస్ టెక్నాలజీ, ఇది ఇంటర్నెట్ని యాక్సెస్ చేస్తా కాదు. ఓకే, ఏ నోషన్ సిస్టమ్ కాదు. ఇక్కడ చూడండి, బ్రౌజర్ సాఫ్ట్వేర్. ఓకే, ఇది మనకి కీవర్డ్ అనమాట ఇక్కడ. ఓకే, ఇది ఆన్సర్ అయింది, బ్రౌజర్ సాఫ్ట్వేర్. ఇంకోండి ఇక్కడ బ్రౌజర్ సాఫ్ట్వేర్ అంటే సెల్ ఫోన్స్ టిపికల్లీ యూజ్డ్ ఏ బ్రౌజర్ టు యాక్సెస్ టు ఇంటర్నెట్ అండ్ ఎర్లీ మొబైల్ ఫోన్స్ యూజ్డ్ మైక్రో బ్రౌజర్ సాఫ్ట్వేర్. ఓకే, విచ్ ఈజ్ ఎన్ అప్లికేషన్. ఓకే, హూ డిజైన్డ్ ద ఫస్ట్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్? ENIAC. ఓకే, ఇక్కడ మనకి ప్రెస్పర్ ఎక్రెట్. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆప్షన్. అండ్ జాన్ డబ్ల్యూ మౌచ్లే. ఓకే, జాన్ మౌచ్లే అంటాం మనం, డిజైన్ ENIAC. వీళ్ళిద్దరు కలిసి. ఓకే, ఇక్కడ MICRలో C అంటే ఏందని అడుగుతున్నారు. మనకి MICR అంటే తెలుసు, మనకి మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్ అని. ఓకే, ఇక్కడ C అంటే క్యారెక్టర్, మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్. ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ యూనిట్ ఆఫ్ స్టోరేజ్ అంటారు. ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చారంటే GB, గిగాబైట్, కిలోబైట్, మెగాబైట్, టెరాబైట్. ఇందులో ఏదంటే టెరాబైట్ పెద్దది. ఓకే, టెరాబైట్ అంటే తెలుసు కదా మనకి 1000 కాదు, 1024 GB ఈజ్ ఈక్వల్ టు 1 TB అనమాట. ఓకే, ఇవన్నీ తెలుసు మీకు. GB అంటే ఏంటి, KB అంటే ఏంటి, MB అంటే ఏంటి. ఇక్కడ వర్చువల్ మెమరీ, వాట్ ఈజ్ మెంట్ బై వర్చువల్ మెమరీ అని అడుగుతున్నాడు. మనం ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. మెమరీ ఆన్ ద హార్డ్ డిస్క్ దట్ యూజ్డ్ దట్ ద CPU యూజెస్ ఎక్స్టెండెడ్ ర్యామ్. ఓకే, ఇక్కడ ఈ వర్డ్ మనం పట్టుకోవాలి, ఎక్స్టెండెడ్ ర్యామ్. ఓకే, మనం ఇప్పుడు యూజ్ చేసే ఫోన్స్లో అన్నిటికీ సమ్ ఎక్స్ట్రా వర్చువల్ మెమరీ అనేది ఎక్స్టెండెడ్ ర్యామ్ అని, సో ఇట్లాంటి పేర్లతో మనకి ఇప్పుడు వచ్చే ఫోన్స్ వస్తున్నాయి. సో అదే ఆప్షన్ అయింది. ఇక్కడ ఇన్ ర్యామ్ ఇది కాదు, ఓన్లీ నెసరీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ర్యామ్. అసలు ర్యామ్ లేకుండా అసలు ఎలా ఉంటుంది ఒక కంప్యూటర్ అయినా ఏదైనా, ర్యామ్ లేకుండా ఎలా ఉంటుంది? ఓకే, ఏ బ్యాకప్ డివైస్ ఫర్ ఫ్లాపీ డిస్క్. ఓకే, ఇది కాదు. ఓకే, మనకి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఇక్కడ కీవర్డ్స్ ఉంటాయి, ఎక్స్టెండెడ్ ర్యామ్ అని ఉంది కదా, అట్లాంటి కీవర్డ్స్ ఉంటాయి, వాటిని మనం పట్టుకోవాలన్నమాట. ఓకే, ద ప్రోగ్రామ్స్ విచ్ ఆర్ యాజ్ పర్మనెంట్ యాజ్ హార్డ్వేర్ అండ్ స్టోర్డ్ ఇన్ రోమ్. ఓకే, ఇక్కడ మనకి పర్మనెంట్ అంటే హార్డ్వేర్లో పర్మనెంట్గా ఉండేది అంటే రోమ్. అంటే మనకి రోమ్ అంటేనే మనకి సెకండరీ స్టోరేజ్ దట్టు పర్మనెంట్గా ఉంటుంది. సో అలాంటిది ఇందులో ఏదని అడుగుతున్నారు. ఓకే, మనకి ఫర్మ్వేర్, సాఫ్ట్వేర్ ఉండదు, రోమ్ ఉండదు, మనకి హార్డ్వేర్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి అది కాదు. ఓకే, ఫర్మ్వేర్. కంప్యూటర్ యూజెస్ ద డాష్ నెంబర్ ఆఫ్ సిస్టమ్ టు స్టోర్ డేటా అండ్ పెర్ఫామ్. మనకి ఇది బేసిక్ క్వశ్చన్. బైనరీ నెంబర్ సిస్టమ్ యూజ్ చేస్తుంది అనమాట. డాష్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ క్యారింగ్ అవుట్ కమాండ్స్. ఓకే, ఎగ్జిక్యూటింగ్. ఇక్కడ కమాండ్స్ అంటే ఎగ్జిక్యూటింగ్ అంటే ఏంటంటే ప్రాసెసింగ్ అని కూడా మనం అనొచ్చు దీన్ని. ఎగ్జిక్యూటింగ్ అన్నా ప్రాసెసింగ్ అన్నా ఒకటే అనమాట. ఓకే, డాష్ ఈజ్ ద ప్రాసెస్ డివైడింగ్ ద డిస్క్స్ ఇంటూ ట్రాక్స్ అండ్ సెక్టార్స్. ఓకే, ట్రాక్స్ అండ్ సెక్టార్స్ అంటే మనకి ఫార్మాటింగ్. ఓకే, మీరు ఫార్మాటింగ్ అంటే మళ్ళీ మీకు ఇక్కడ నుంచి ఒక వర్డ్ గుర్తొస్తుంది చూడండి, ఫార్మాట్ అని ఎప్పుడైనా విన్నారా? ఓకే, ఫార్మాట్. ఓకే, ఫార్మాట్ వేరు, ఫార్మాటింగ్ వేరు. ఓకే, ఫార్మాటింగ్ అంటే ఏ సెట్ ఆఫ్ థింగ్స్ సెట్టింగ్ ఇన్ ఏ పర్టిక్యులర్ వే. ఓకే, ట్రాక్స్, సెక్టార్స్ అని ఇక్కడ అంటున్నారు కదా, దాన్నే నేను పర్టిక్యులర్ వే అంటున్నా. ఓకే, ఇక్కడ ఫార్మాట్ అంటే మనము మొత్తం క్లియర్ చేసి ఇనీషియల్ స్టేజ్లోకి వెళ్దాం. అంటే ఒక స్టోరేజ్లో ఏదైనా ఆల్ క్లియర్ కొట్టాలంటే ఫార్మాట్ ఆప్షన్. ఓకే, ఇక్కడ మనకి ఫార్మాట్ ఆప్షన్ ఉంటుంది. ఆ ఫార్మాట్ కొడితే ఆల్ ఒకేసారి మొత్తం క్లియర్ అయిపోద్ది, డేటా అంతా అందులో ఉన్నదంతా ఎరేజ్ అయిపోద్ది. ఓకే, ఇది ఒకటి కాదు. ఓకే, ఫార్మాటింగ్ వేరు, ఫార్మాట్ వేరు. ఓకే, వాట్ ఈస్ ద పర్మనెంట్ మెమరీ బిల్ట్ ఇన్ టు కంప్యూటర్ కాల్డ్? మనం రోమ్. ఓకే, పర్మనెంట్ మెమరీ అంటే మనకి ఎప్పుడు రోమే కదా. ఓకే, అండ్
ఇక్కడ చూద్దాం 11th క్వశ్చన్. విచ్ కంప్యూటర్ మెమరీ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ ప్రోగ్రామ్స్ అండ్ డేటా కరెంట్లీ బీయింగ్ ప్రాసెస్డ్ బై CPU? అంటే మనకి ఇంటర్నల్ స్టోరేజ్ ఆల్సో నోన్ యాజ్ మెయిన్ మెమరీ ఆర్ RAM stores the data and instructions that CPU is actively processing. Okay, an image on a computer screen is made up of a matrix of what? అంటే మనకి పిక్సెల్స్. ఈ ఇమేజ్ అనేది ఎప్పుడైనా మనకి పిక్సెల్స్ మీద డిపెండ్ అయ్యింది. ఓకే, దాని యొక్క రిజల్యూషను మనకి పిక్సెల్స్ మీద, నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ ఎంతైతే ఉంటాయో దాని యొక్క పిక్సెల్, అదే ఆ పిక్సెల్స్ మీద మనకి రిజల్యూషన్ అని ఇట్లా ఉంటుంది. క్వాలిటీ అంటాం కదా మనం, HD క్వాలిటీ, 4K క్వాలిటీ, ఇవన్నీ ఈ పిక్సెల్స్ వీటి మీద డిపెండ్ అయ్యింది అనమాట. ఇక్కడ DPI, వాట్ డస్ ద డాట్స్ పర్ ఇంచ్ మెజర్? అంటే DPI అంటే మనకి డెన్సిటీ. ఓకే, నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ మనకి ఎంత పిక్సెల్స్ అయితే ఎక్కువ ఉంటాయో ఆ యొక్క క్లారిటీ అనేది ఎక్కువ ఉంటుంది. మనం అదే ఈ డాట్స్ పర్ ఇంచ్ అన్న కూడా, ఓకే, డెన్సిటీ ఆఫ్ ద పిక్సెల్స్నే మనం డాట్స్ పర్ ఇంచ్ అని అంటాం. ఓకే, ద టైప్ ఆఫ్ ప్రింటర్ దట్ ప్రింట్స్ బై సెలెక్టివ్లీ అన్చేంజింగ్ ద స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ స్పాట్స్ ఆన్ ఏ మెటల్ డ్రమ్ ఈజ్ యాన్ లేజర్ ప్రింటర్. ఓకే, ఇక్కడ చూడండి, ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ ప్రింటర్స్. ఇంక్జెట్ కానీ, లేకపోతే డాట్ మ్యాట్రిక్స్ కానీ, ప్లాటర్ కానీ, ఈ 3 టైప్స్ ఒక టైప్ ఆఫ్ ప్రింటరు. ఈ లేజర్ ఒక టైపు. సో ఇట్లా ఆప్షన్ ఎలిమినేషన్ కూడా మనం చేయొచ్చు. ఓకే, ఏ వార్మ్ బూట్ ఇన్ ఓల్డర్ వర్షన్స్ ఆఫ్ విండోస్ ఈజ్ కాజ్డ్ బై ఓకే, అంటే అదే క్వశ్చన్. ఇవన్నీ ఆప్షన్స్. కాజ్డ్ బై అంటే దేనివల్ల, ఎట్లా చేస్తే వార్మ్ బూట్ అయ్యిద్ది అంటే మనకి టైపింగ్ Ctrl+Alt+Delete ఒకసారి చేస్తే మనకి వార్మ్ బూట్ అయ్యిద్ది అనమాట. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆప్షన్. డాష్ ఈజ్ ద ఫైల్ సిస్టమ్ యూజ్డ్ బై ఆపరేటింగ్ సిస్టమ్ టు ఐడెంటిఫై ద ఫిజికల్ లొకేషన్స్ ఆఫ్ ఫైల్స్ ఆన్ ద హార్డ్ డ్రైవ్. ఓకే, ఏంటంటే ఫ్యాట్ అంటే మీరు అనుకున్న ఫ్యాట్ కాదు, ద ఫైల్ అలొకేషన్ టేబుల్. ఓకే, దాన్నే మనం ఫ్యాట్ అంటాం. ఓకే, ఈజ్ ద డేటా స్ట్రక్చర్ దట్ స్టోర్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఈచ్ ఫైల్ అండ్ ఇట్స్ లొకేషన్ సో ఇట్ కెన్ బి యాక్సెస్డ్ లేటర్. ఓకే, విచ్ ప్రింటర్ టైప్ ఈజ్ ద ఇంపాక్ట్ ప్రింటర్? మనకి డాట్ మ్యాట్రిక్స్. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఒకలాగా ఉన్నాయి. ప్లాటర్ ఒక టైపు, ప్లాటర్ అన్నీ మనకి నాన్ ఇంపాక్ట్. లేజర్ కూడా అంతే, నాన్ ఇంపాక్ట్. మనకి ఇంక్జెట్ కూడా నాన్ ఇంపాక్ట్ ప్రింటరే. బట్ ఇక్కడ చూడండి, డాట్ మ్యాట్రిక్స్ ఒక్కటే మనకి ఇంపాక్ట్ ప్రింటర్ అనమాట. వాట్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ మస్ట్ టు బీ యూజ్డ్ టు ట్రాన్స్లేట్ స్కానర్డ్ టెక్స్ట్ ఇంటూ ఏ ఫార్మాట్ దట్ కెన్ బీ మ్యానిపులేటెడ్? అంటే OCR అంటే ఏంటి? ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ ఈజ్ ద టెక్నాలజీ యూజ్డ్ టు కన్వర్ట్ ద ఇమేజెస్ ఇంటూ టెక్స్ట్ ఫ్రమ్ ద స్కానర్డ్ డాక్యుమెంట్స్ ఇంటూ మెషిన్ రీడబుల్ ఆర్ ఎడిటబుల్ డేటా. ఓకే, OCR అనమాట. హై రిజల్యూషన్ కంప్యూటర్ మానిటర్ విల్ హ్యావ్. ఇక్కడ ఇందాక నేను DPI గురించి చెప్పాను కదా, అది ఇప్పుడు మీకు తెలుస్తుంది. ఓకే, మనకి హై DPI ఉంటే హై రిజల్యూషన్ ఉంటుంది. ఇందాక నేను పిక్సెల్స్ గురించి చెప్పినప్పుడు రిజల్యూషన్ వీటికి సంబంధించి అని చెప్పే కదా. వెనెవర్ దెర్ ఈజ్ అన్ హై రిజల్యూషన్ హై ఉండాలంటే మనకి DPI ఎక్కువ ఉండాలి. ఓకే, హై DPI, హయ్యర్ రిజల్యూషన్ మానిటర్స్ ప్రొవైడ్ మోర్ పిక్సెల్ డెన్సిటీ విచ్ ఈజ్ ఆఫెన్ రిఫర్ టు యాజ్ ఏ హై DPI. ఓకే, డాట్స్ పర్ ఇంచ్ ఆర్ PPI, పిక్సెల్ పర్ ఇంచ్ వాల్యూ రిజల్టింగ్ షార్పర్ ఇమేజెస్. ఓకే, ఇక్కడ 20th క్వశ్చన్. రిటైల్ ఎంప్లాయీస్ టిపికల్లీ యూజ్ డాష్ టెర్మినల్స్ టు పాయింట్ సేల్స్. ఓకే, ఇది కీ పాయింట్ మనకి. ఇది మనం చూసి దీనికి సంబంధించిన ఆప్షనే ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి 4th ఆప్షన్ చూడండి, పాయింట్ ఆఫ్ సేల్. ఓకే, పాయింట్ ఆఫ్ సేల్ ఈజ్ టెర్మినల్ సిస్టమ్ స్పెసిఫికల్లీ డిజైన్డ్ ఫర్ ప్రాసెసింగ్ రిటైల్ ట్రాన్సాక్షన్. ఓకే, 21st క్వశ్చన్. ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఎ కంప్యూటర్ ఈజ్ టు డాష్ అండ్ కన్వర్ట్ ఇంటూ ఇన్ఫర్మేషన్. ఇది బేసిక్ క్వశ్చన్. డేటా. ఓకే, డేటానే కదా మనకు ప్రాసెస్ చేయాల్సింది, దాన్నే ఇన్ఫర్మేషన్గా ఇస్తుంది కదా. ఓకే, బేసిక్ క్వశ్చన్. ద సైమల్టేనియస్ ప్రాసెస్ ఆఫ్ 2 or more ప్రోగ్రామ్స్ బై మల్టిపుల్ ప్రాసెసర్ ఈజ్. మనం దీన్ని ఏమంటామంటే మల్టీ ప్రాసెసింగ్ అంటాం. ఓకే, మల్టీ టాస్కింగ్ అనుకోవద్దు మీరు, మల్టీ ప్రాసెసింగ్. ఓకే, మనకి ప్రాసెసింగ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ప్రాసెసింగ్ అనమాట. అది ప్రోగ్రామ్స్ అయితే మల్టీ ప్రోగ్రామింగ్. ఓకే, హెల్ప్ మెన్యూ ఈజ్ అవైలబుల్
ఎట్ విచ్ బటన్. ఓకే, అంటే మనకి స్టార్ట్ బటన్లో మనకి హెల్ప్ అనేది మనకి కింద విండోస్ దగ్గర ఉంటుంది కదా స్టార్ట్ బటన్, అక్కడ మనకి హెల్ప్ అనేది ఉంటుంది అనమాట. ఆపరేటింగ్ సిస్టమ్ ద హెల్ప్ మెన్యూ కెన్ బి యాక్సెస్ విత్ ద స్టార్ట్ బటన్. ఓకే, what is a serial port that adds a direct connection to a network? అంటే మనకి ఎన్ఐసి అంటే ఏంటంటే ఏ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఈజ్ ఏ హార్డ్వేర్ కాంపోనెంట్ దట్ అలౌస్ కంప్యూటర్ టు కనెక్ట్ డైరెక్ట్లీ టు ఏ నెట్వర్క్ సచ్ యాజ్ ల్యాన్ ఆర్ ఇంటర్నెట్ ఆర్ వయా ఈథర్నెట్. ఓకే, అదొక పోర్ట్. ఓకే, పోర్ట్ లాంటిది అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సేవ్డ్ టు నాన్ కంటిన్యూస్ క్లస్టర్స్ ఆన్ ఏ హార్డ్ డిస్క్? అంటే మనకి ఫ్రాగ్మెంటెడ్ ఫైల్. ఓకే, ఫ్రాగ్మెంటెడ్ ఫైల్ అంటే ఏంటంటే ఫ్రాగ్మెంటెడ్ ఫైల్ అక్కర్స్ వెన్ ఫైల్ డేటా ఈజ్ స్కాటర్డ్ అక్రాస్ నాన్ కంటిన్యూస్ అంటే నాన్ అడ్జసెంట్ లొకేషన్స్ ఆర్ క్లస్టర్స్ ఆన్ ద స్టోరేజ్ మీడియం. ఓకే, డాష్ రికార్డ్స్ ద నేమ్ అండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ ఏ ఫైల్ ఆన్ ఏ డిస్క్. మనకి ఫైల్ ఎలొకేషన్ టేబుల్. ఓకే, ద ఫైల్ ఎలొకేషన్ టేబుల్ మనం ఇందాక చెప్పాం కదా ఫ్యాట్ గురించి. అదే ఫ్యాట్ ఈజ్ ద ఇండెక్స్ సిస్టమ్ దట్ ద ఆపరేటింగ్ సిస్టమ్ యూజెస్ టు కీప్ ట్రాక్ ఆన్ వేర్ ఫైల్స్ ఆర్ ఫిజికల్లీ స్టోర్డ్ ఆన్ ద డిస్క్. ఓకే, వాట్ ఈజ్ రిస్క్? RISC అంటే మైక్రో ప్రాసెసర్. రిస్క్ స్టాండ్స్ ఫర్ reduced instruction set computer. Okay, which is a type of a microprocessor. Okay, microprocessor architecture that uses a small highly optimized set of instructions. Okay, IC is made up of silicon. ఓకే, మనకి ఐసీస్ అన్నీ మనకి సిలికాన్తో మేడ్ అవుతాయి. ఓకే, మీరు కాపర్ అనుకోవద్దు, సిలికాన్. ఓకే, ఐసీస్ చిప్స్ ఆర్ టిపికల్లీ మేడప్ ఆఫ్ సెమీ కండక్టర్ మెటీరియల్ విచ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ సిలికాన్. ఓకే, ఎట్ విచ్ ప్లేస్ ఈజ్ ఇండియాస్ సిలికాన్ వ్యాలీ సిచ్యువేటెడ్? మనకు తెలుసు కదా సిలికాన్ వ్యాలీ అంటే అది బెంగళూరు. ఓకే, బెంగళూరు మనకి నిక్ నేమ్ అనమాట. అది బెంగళూరుకి సిలికాన్ వ్యాలీ అంటే. బెంగళూరు ఈజ్ వైడ్లీ నోన్ యాజ్ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా డ్యూ టు ఇట్స్ రోల్ యాజ్ ద నేషన్స్ లీడింగ్ హబ్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్స్పర్ట్స్. ఓకే, ద స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డెస్క్టాప్. Okay, the main background area of the graphical user interface is referred to as the desktop. Okay, మనకి మెయిన్ పేజ్ వస్తుంది కదా, మనకి హోమ్ పేజ్ అని కూడా అంటాం కదా. ఓకే, హోమ్ పేజ్ని మనము డెస్క్టాప్ అంటాం. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యాన్ ఇన్పుట్ డివైస్? మనకి ఇక్కడ ఇన్పుట్ డివైస్ ఏది కాదో అని అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ వీడియో అంటే ఏంటంటే మనకి డిస్ప్లే యూనిట్. మనకి ఏదైతే డిస్ప్లే మనం ఇప్పుడు ఫోన్లో కానీ ఏదైనా చూస్తున్నామో అది మనకి ఇన్పుట్ డివైస్ కాదు. ఓకే, విచ్ ఈజ్ అన్ అవుట్పుట్ డివైస్, ఏ మానిటర్, వైల్ ద అదర్ ఆర్ ఇన్పుట్ డివైసెస్ యూజ్డ్ టు సెండ్ డేటా టు ద కంప్యూటర్. what are the units used to count the speed of a printer? ఓకే, మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే పీపీఎం అంటే ఏంటంటే modern printers speed is typically measured in ppm అంటే pages per minute. Okay, while cpm was used older printers and dpi measures print quality. ఓకే, మనకి dpi అంటే క్వాలిటీ గురించి మాట్లాడుతుంది, మనకి ppm అంటే pages per minute. ఓకే, ఆన్సర్ షీట్స్ ఇన్ బ్యాంక్ పిఓస్ క్లర్క్స్ ఎగ్జామినేషన్స్ ఆర్ చెక్డ్ బై యూజింగ్. మనకి ఇవి ఓఎంఆర్ షీట్స్. ఓకే, మనకి ఎంసెట్ ఎగ్జామ్స్ మనకి ఇప్పుడంటే ఆన్లైన్ చేశారు, బట్ అంతకుముందు మనకి ఓఎంఆర్స్ ఉండేవి కదా, అదనమాట ఓఎంఆర్. ఆప్టికల్ మార్క్ రికగ్నైజేషన్ రీడర్. ఓకే, రికగ్నైజేషన్ లేకపోతే రీడర్ టెక్నాలజీ ఈజ్ స్పెసిఫికల్లీ యూజ్డ్ టు స్కాన్ అండ్ రీడ్ ద ఫిల్డ్ ఇన్ ద బబుల్స్ ఆర్ మార్క్స్ ఆన్ ఆబ్జెక్ట్ టైప్ ఆన్సర్ షీట్స్ ఫర్ ఫాస్ట్ ప్రాసెసింగ్. ఇప్పుడైతే ఇవన్నీ లేవు కదా, మనకు ఆన్లైన్ అయిపోయింది కాబట్టి ఈ ఓఎంఆర్ సిస్టమ్ అనేది పోయింది, మ్యాక్సిమం పోయింది, అది మొత్తం మనకు ఆన్లైన్ వచ్చేసింది. ఓకే, బట్ స్టిల్ దే ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఓకే, ఇమేజ్ కెన్ బి సెంట్ ఓవర్ టెలిఫోన్ లైన్స్ యూజింగ్ మనకి ఫ్యాక్స్. మనకి ఇది ఫ్యాక్స్ ద్వారా మనకి టెలిఫోన్ లైన్స్ ద్వారా మనకి ఫ్యాక్స్ పంపించవచ్చు, అలానే రిసీవ్ చేసుకోవచ్చు. ఇది మనకి బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైస్ కూడా అయింది. ఓకే, ఇక్కడ ఫ్యాక్స్ అంటే ఏంది? ఫ్యాక్స్మైల్ మెషిన్స్ యూజ్ టెలిఫోన్ లైన్స్ టు ట్రాన్స్మిట్ స్కానెడ్ ఇమేజెస్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్. ఓకే, ఏ కంప్యూటర్ దట్ కంబైన్స్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అనలాగ్ అండ్
డిజిటల్ కంప్యూటర్స్. మనకి ఏంటంటే హైబ్రిడ్ మీనింగ్లోనే ఉంది. హైబ్రిడ్ అంటే బోత్ ఎనలాగ్ అండ్ డిజిటల్ అనమాట. వామ్ స్టాండ్స్ ఫర్ రైట్ వన్స్ రీడ్ మెనీ. మనకి ఇక్కడ ఏది కాదనమాట, మనకి నన్ ఆఫ్ దిస్ ఆన్సర్. ఓకే, రైట్ వన్స్ రీడ్ మెనీ, వామ్ మీనింగ్. మెమరీ యూనిట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ CPU. ఓకే, మెమరీ యూనిట్ అంటే మనకి CPUలోనే కదా ఉండేది. ఇక్కడ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ MICR? MICR అంటే మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్, MICR. ఓకే, ద టెక్నిక్ దట్ ఎక్స్టెండ్స్ ద స్టోరేజ్ కెపాసిటీస్ ఆఫ్ మెయిన్ మెమరీ బియాండ్ ద యాక్చువల్ సైజ్ ఆఫ్ ద మెయిన్ మెమరీ ఈజ్ కాల్డ్ వర్చువల్ స్టోరేజ్. ఓకే, మనకి ఇందాక మాట్లాడాను కదా వర్చువల్ స్టోరేజ్ అంటే ఎలా ఏంటి అనేది, అదే అనమాట. వర్చువల్ స్టోరేజ్ అంటే మనకి మెయిన్ మెమరీ అంటే ర్యామ్ కదా. ఓకే, మనకి ర్యామ్ని మనము ఎక్స్టెండ్ చేసుకోవాలంటే దాన్ని రోమ్లో నుంచి కొంత తీసుకొచ్చి దీనికి యాడ్ చేస్తారనమాట. ఓకే, అప్పుడు దీన్ని మనం వర్చువల్ స్టోరేజ్ అంటాం. ఓకే, వర్చువల్ మీనింగ్ అది అంటే యాక్చువల్గా ఉండదు, దీంట్లో యూజ్ చేసుకునేది. అంటే ఫర్ సపోజ్ ఇది ఒక 6 GB ఉందనుకోండి, మనకి ఈ 6 GBతో మనకి స్లోగా ఉంటుంది. ఓకే, స్లోగా ఉందంటే మనకి ఇంకొక 4 GBనో లేకపోతే 5 GB, ఒక 6 GB లేకపోతే ఒక 8 GB వరకు యాడ్ చేసుకొని మనం ఒక 12 GB లాగా వాడుకోవచ్చు. అంటే 12 ఎంత యాడ్ చేస్తాం అంతే. అప్పుడు మనకి స్పీడ్ ఆఫ్ ద సిస్టమ్ ఏంటంటే పెరిగిద్ది అనమాట. ఓకే, హూ ఈజ్ కన్సిడర్డ్ టు బీ ద ఫాదర్ ఆఫ్ ద కంప్యూటర్స్? ఓకే, మనకి ఇక్కడ చార్లెస్ బాబేజ్. వేర్ ఆర్ ద డేటా అండ్ ప్రోగ్రామ్ స్టోర్డ్ వెన్ ద ప్రాసెసర్ యూజెస్ దెమ్? ఓకే, మనకి ఇక్కడ మెయిన్ మెమరీలో స్టోర్ అయి ఉంటుంది. అంటే మనకి ప్రాసెసింగ్ చేసేటప్పుడు మెయిన్ మెమరీలో ఉంటుంది అంటిల్ మనము సేవ్ చేసేంత వరకు. ఓకే, వన్స్ మనం సేవ్ చేసామంటే రోమ్లోకి వెళ్ళిపోద్ది. ఓకే, డాష్ రిప్రజెంట్స్ రా ఫ్యాక్ట్స్ వేర్ యాజ్ ఈజ్ ఏ మీనింగ్ఫుల్ డేటా. అంటే మనకి డేటా ఇన్ఫర్మేషన్. ఓకే, డేటా అంటే రా ఫ్యాక్ట్స్ అంటే ఫస్ట్ డేటా ఉంటుంది, లేకపోతే ఇన్ఫర్మేషన్. విచ్ బ్యాకప్ మెథడ్ ఓన్లీ బ్యాక్స్ అప్ ఫైల్స్ దట్ హ్యావ్ బీన్ మోడిఫైడ్ సిన్స్ ద లాస్ట్ బ్యాకప్? అంటే ఇంక్రిమెంటల్ బ్యాకప్. అండ్ ఇంక్రిమెంటల్ బ్యాకప్ ఓన్లీ కాపీస్ డేటా చేంజ్డ్ సిన్స్ ద మోస్ట్ ఆఫ్ ద రీసెంట్ బ్యాకప్ ఆఫ్ ఎనీ టైప్. ఓకే, a disk's content that is recorded at the time of the manufacture and that cannot be changed or erased by the user is read only. ఓకే, మనం ఒకసారి మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు దాన్ని మళ్ళీ మనం ఎరేజ్ అంటే ఇక్కడ ఇప్పుడు వచ్చే ఏంటంటే మనము రీడ్ అండ్ రైట్. ఓకే, ఇప్పుడు మనం ఫోన్లోనే మనము కావాలనుకుంటే ఎరేజ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఎక్కించుకోవచ్చు. బట్ మనకి ఓల్డ్ సిస్టమ్స్లో మనకి CDs ఇవన్నీ ఉన్నప్పుడు అవి ఓన్లీ రీడ్ ఓన్లీ. ఓకే, ఓన్లీ రీడ్ ఓన్లీ ఉన్నప్పుడు మనకి వన్స్ మనకి మూవీ ఎక్కించారు అంటే, అంతకుముందు మూవీస్కి వాడేవాళ్ళం కదా మనం. వన్స్ ఇందులో మూవీ ఎక్కించారు అంటే ఇంక మనకి ఆ CD ఆ ఒక్క మూవీకే యూజ్ అయ్యేది కదా. సో రీడ్ ఓన్లీ అనమాట. ద ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ద కంప్యూటర్ వాజ్ యూజ్డ్ వ్యాక్యూమ్ ట్యూబ్స్. ఓకే, ఇది మనకి వ్యాక్యూమ్ ట్యూబ్స్ మనకి ఫస్ట్ జనరేషన్లో యూజ్ చేశారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ డిస్క్ స్టోరేజ్? ఓకే, డిస్క్ స్టోరేజ్ ఈజ్ లెస్ ఎక్స్పెన్సివ్ దెన్ టేప్ స్టోరేజ్. మ్యాగ్నెటిక్ డిస్క్ స్టోరేజ్ ఈజ్ జనరల్లీ మోర్ ఎక్స్పెన్సివ్. ఓకే, దెన్ మ్యాగ్నెటిక్ టేప్ ఫర్ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా. Perforated paper used as the input or output media is known as punched paper type. Okay, third option, also known as simply a paper type. Okay, punched paper type. Where does the most data go first within a computer memory hierarchy in the given options? Okay, ఫస్ట్ మనకి ఎక్కడికి వెళ్తుంది అంటే ర్యామ్కి వెళ్తుంది. మనం ఏదైనా డేటా ఇచ్చినప్పుడు ఫస్ట్ ర్యామ్కి వెళ్తుంది కదా. ఓకే, తర్వాత కదా మనకి సిపియూలోనే ఉండేది ఇది. ఫస్ట్ మనకి ఇన్పుట్ తీసుకొని ఫస్ట్ ర్యామ్కి వెళ్తుంది, అక్కడ ప్రాసెస్ అయ్యిద్ది, తర్వాత మనకి అవుట్పుట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్టోరేజ్ డివైసెస్ ఎక్సెప్ట్ మనకి ఇక్కడ మొత్తము 5 డివైజెస్ ఉన్నాయి. ఒకటి హార్డ్ డిస్క్ డ్రైవ్, ప్రింటర్స్, ఫ్లాపీ డిస్క్, CD డ్రైవ్స్, పెన్ డ్రైవ్స్. ఇందులో మనకి స్టోరేజ్ డివైస్ కాదు ఏంటంటే ప్రింటర్, ఎందుకంటే ప్రింటర్ ఆర్ అవుట్పుట్ డివైజెస్ కదా మనకి. ఓకే, వేర్ ఆల్ ద డివైజెస్ ఆర్ స్టోరేజ్ డివైస్.
విచ్ పార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ హెల్ప్స్ టు స్టోర్ ఇన్ఫర్మేషన్ అంటే మనకి డిస్క్ డ్రైవ్. ఓకే, ఇవన్నీ ఏంటంటే మనకి అవుట్పుట్ డివైజు, ఇన్పుట్ డివైజు, అవుట్పుట్ డివైజు, ప్లాటర్ మళ్ళీ ఇది కూడా అవుట్పుట్ డివైజ్. ఓకే, ఇక్కడ మనకి డిస్క్ డ్రైవ్ ఒక్కటే మనకి స్టోరేజ్ లాగా వర్క్ అయ్యిద్ది అనమాట. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. మనకి ఒక సెర్టైన్ టార్గెట్ అనుకుంటున్నాను నేను, ఒక సెర్టైన్ నెంబర్ ఆఫ్ వ్యూస్ వస్తే దెన్ ఈ సెషన్ ఉంటుంది. ఇది మళ్ళీ డెఫినెట్లీ కంటిన్యూ చేస్తాను ఈ సెషన్ని అంటిల్ ఎగ్జామ్. నేనైతే ఒక 10 సెషన్స్ అనుకుంటున్నాను. ఓకే, 500 బిట్స్ అయితే వస్తాయి. ఇంకా ఇట్స్ అప్ టు యూ. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.